ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ సోషల్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్లోని ప్రతి లైన్ శోధించి జల్లెడ పట్టి రూపొందించిన బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకం మన కేకే పబ్లికేషన్స్లో తప్ప మరెక్కడా దొరకదు. పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. ఈ పుస్తకానికి అంత సీన్ ఉందా అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు 6th క్లాస్ సోషల్ కంటెంట్ అవర్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఇది 6th క్లాస్లో మొదటి లెసన్. సెలిస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అనగానేమి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు వీటన్నింటినీ కలిపి సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. అవి నక్షత్రాలు, సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. ఉదాహరణకు గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు. ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ఏది? ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం. సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సహాయంతో గుర్తించే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం లేదా ఉత్తర నక్షత్రం. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం. సూర్యునిలో ఇమిడిపోగల మొత్తం భూములు ఎన్ని? 13 లక్షల భూములు. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం గుర్తుపెట్టుకున్నటకు MMJ సన్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్. బుధుడు మెర్క్యూరీ 85 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే సూర్యునికి బుధుడికి మధ్య దూరం 85 మిలియన్ కిలోమీటర్. శుక్రుడు వీనస్ 108 మిలియన్ కిలోమీటర్. అంటే సూర్యునికి శుక్రునికి మధ్య దూరం 108 మిలియన్ కిలోమీటర్. భూమి సూర్యునికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్. అంగారకుడు మార్స్ 228 మిలియన్ కిలోమీటర్లు. అంటే సూర్యునికి అంగారకునికి మధ్య దూరం 228 మిలియన్ కిలోమీటర్లు. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, ఈ 3 పదాలు కూడా గుర్తించుకోవాలి. అందుకు భృగుజు అని గుర్తించుకుంటే చాలు. అంటే భృ అంటే బృహస్పతి, గు అంటే గురుడు, జు అంటే జూపిటర్. బృహస్పతికి సూర్యునికి మధ్య దూరం 778 మిలియన్ కిలోమీటర్. శని శాటర్న్ 1427 మిలియన్ కిలోమీటర్. అంటే సూర్యునికి శని గ్రహానికి మధ్య దూరం 1427 మిలియన్ కిలోమీటర్. ఇంద్రుడు యురేనస్ 2869 మిలియన్ కిలోమీటర్. అంటే సూర్యునికి ఇంద్రునికి
మధ్య దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు. వరుణుడు నెప్టూన్ 4496 మిలియన్ కిలోమీటర్లు. అంటే సూర్యునికి వరుణుడికి మధ్య దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు. ఆర్బిట్స్ లేదా కక్షలు అనగా సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే పొడవైన స్థిర మార్గాలు. భూమికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమంటారు? అంతర గ్రహాలు. వీటిని అంతర గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. బుధుడు మెర్క్యూరీ, శుక్రుడు వీనస్, భూమి ఎర్త్, అంగారకుడు మార్స్. వీటిని అంతర గ్రహాలు అంటారు. బాహ్య గ్రహాలు, ఔటర్ ప్లానెట్స్ అని వీటిని అంటారు. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, శని శాటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్టూన్. వీటిని బాహ్య గ్రహాలు అంటారు. చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉండే గ్రహాలు ఏవి? అంతర గ్రహాలు. పెద్దవిగా ఉండి వాయువులు ద్రవాలతో కూడి ఉండే గ్రహాలు ఏవి? బాహ్య గ్రహాలు. ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడు లేదా వీనస్. ఏ గ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు? శుక్రుడు లేదా వీనస్. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు లేదా మెర్క్యూరీ. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు లేదా నెప్టూన్. గ్రహాలలో పెద్దది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, భృగుజు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. గ్రహాలలో చిన్నది బుధుడు లేదా మెర్క్యూరీ. సౌర కుటుంబం. ఇక్కడ మనం గ్రహాలు, వాటి ఉపగ్రహాల సంఖ్య మరియు వాటి పరిభ్రమణ కాలం, అలాగే వాటి భ్రమణ కాలం ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. బుధుడు, బుధ గ్రహానికి ఇక్కడ ఉపగ్రహాలు లేవు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం అంటే పరిభ్రమణం అంటారు, 88 రోజులు. అలాగే బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టు సమయం 59 రోజులు. ఇది భ్రమణ కాలం. శుక్రునికి కూడా ఉపగ్రహాలు లేవు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం పరిభ్రమణ కాలం 255 రోజులు. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అదే చంద్రుడు. మనందరికీ తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 365 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. అంగారకునికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 687 రోజులు. భ్రమణ కాలం 1 రోజు. బృహస్పతి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారు 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరగడానికి అంటే భ్రమణ కాలం
9 గంటల 56 నిమిషములు. శని 82 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషములు. ఇంద్రుడు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిభ్రమణం 84 సంవత్సరాలు, అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 84 సంవత్సరాలు. భ్రమణ కాలం 17 గంటల 14 నిమిషములు. వరుణుడు 14 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు. భ్రమణ కాలం 16 గంటల 7 నిమిషములు. పరిభ్రమణం అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం. భ్రమణం అనగా గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం. భూ పరిభ్రమణం అనగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం. భూభ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరగడం. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 88 రోజులు. బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 255 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 365 1/4 రోజులు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 687 రోజులు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 29 సంవత్సరాలు. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 84 సంవత్సరాలు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 164 సంవత్సరాలు. శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 243 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 53 నిమిషములు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 10 గంటల 40 నిమిషములు. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 17 గంటల 14 నిమిషములు. వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 16 గంటల 7 నిమిషములు. భూమి ఉపగ్రహాల సంఖ్య. ఉపగ్రహాలను గుర్తుపెట్టుకున్నటకు మనం 1 + 2 + 79 = 82. అంటే మొదటి 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. తర్వాత ఉన్న భూమికి, అలాగే అంగారకునికి, బృహస్పతికి ఉండేటటువంటి గ్రహాలు మొత్తం కూడుకుంటే 82 వస్తాయి. 82ను తిరగరాసినప్పుడు మనం 28, ఆ 28లో సగం లాస్ట్ గ్రహానికి ఉన్నటువంటివి, అంటే 14 ఉపగ్రహాలు ఉన్నాయి. తర్వాత 27 గుర్తుంచుకోవాలి, అది ఇంద్రునికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య.
భూమికి ఉపగ్రహాల సంఖ్య 1, అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య 2, బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య 79, శని ఉపగ్రహాల సంఖ్య 82, ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య 27, వరుణుడు గల ఉపగ్రహాల సంఖ్య అంటే వరుణునికి గల ఉపగ్రహాల సంఖ్య 14, సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత? 85 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత? 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత? 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత? 778 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శనికి మధ్య దూరం ఎంత? 1427 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత? 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి వరుణుడికి మధ్య దూరం ఎంత? 4496 మిలియన్ కిలోమీటర్లు. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. 9వ గ్రహం పేరు ఏమిటి? ప్లూటో. 2006వ సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ సదస్సులో 9వ గ్రహమైన ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. సూర్యుని నుండి భూమి దూరంలో మరియు పరిమాణంలో ఎన్నవ గ్రహం? దూరంలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. జియోయిడ్ అనగా భూమి లాంటి ఆకారం, అంటే ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటే అలాంటి ఆకారాన్ని జియోయిడ్ అంటారు. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి రంగు నీలం రంగు. నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? భూమిని. భూమి ఉపరితలం 2/3 అంటే 2 వంతులు నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి. భూమి ఎన్ని ఆవరణాలు కలిగి ఉంది? 4. అవి శిలావరణం లిథోస్పియర్, జలావరణం హైడ్రోస్పియర్, వాతావరణం అట్మాస్పియర్, జీవావరణం బయోస్పియర్. ఇక్కడ మనం శిలావరణం అనే పదాన్ని గుర్తుంచుకోవాలి, అలాగే లిథోస్పియర్ అనే పదాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శిలావరణం అని కాకుండా ఒక్కొక్కసారి లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్ అని ఆప్షన్లలో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. కాంతి సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం 8 నిమిషాలు. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను డాష్ అంటారు? లిథోస్పియర్ లేదా శిలావరణము. హైడ్రోస్పియర్ అనగా భూమిపై గల జల భాగాలు, అంటే మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటిని హైడ్రోస్పియర్ అంటారు. అట్మాస్పియర్ అనగా
భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొర వాతావరణంలో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, ఇతర వాయువులు కార్బన్ డయాక్సైడ్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మోతాదులో ఉంటాయి. అంటే 1% ఇతర వాయువులు ఉంటాయి. బయోస్పియర్ అనగా భూమి పైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులు, అంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు. సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం భూమి. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో డాష్ మాత్రమే, 4వ వంతు మాత్రమే. భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత? 3,84,400 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. చంద్రుని ఉపరితలముపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రెండవ వ్యక్తి బుజ్ ఆల్డ్రిన్, ఎడ్విన్ బుజ్ ఆల్డ్రిన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలముపై అడుగుపెట్టిన సంవత్సరం జూలై 21, 1969. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. 1984 ఏప్రిల్ 3వ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళాడు. చంద్రయాన్ 1 ప్రారంభించిన తేదీ 22 అక్టోబర్ 2008. చంద్రుణ్ణి అధ్యయనం చేసే శాస్త్రం సెలినాలజీ. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం 1.3 సెకండ్. చంద్రయాన్ 1 22 అక్టోబర్ 2008 నింగిలోకి తీసుకువెళ్లిన రాకెట్ పేరు PSLV-C11. చంద్రయాన్ 1 ఎన్ని రోజుల పాటు క్రియాశీలకంగా పనిచేసింది? 312 రోజులు. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు? జి మాధవన్ నాయర్. చంద్రునిపై జెండా పాతిన 4వ దేశం భారతదేశం. 2003 ఆగస్టు 15 స్వతంత్ర దిన వేడుకల్లో చంద్రయాన్ 1 ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని ఎవరు? శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. చంద్రయాన్ 2 ప్రారంభించిన తేదీ 22 జూలై 2019. చంద్రయాన్ 2ను 22 జూలై 2019 నింగిలోకి తీసుకెళ్లిన రాకెట్ పేరు GSLV-MK3. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ కె శివన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది. చంద్రయాన్ 2 మిషన్ రకం ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. ఇస్రోను విస్తరించండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్
ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. షార్ను విస్తరించండి. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకున్న తేదీ 24 సెప్టెంబర్ 2014. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. భారత్. మొదటిది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ రష్యా, రెండవది నాసా అమెరికా, మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మామ్ అనగా మార్స్ ఆర్బిటర్ మిషన్. గ్రహ శకలాలు ఆస్టరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు, స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్. ఇది మనం గుర్తుంచుకోవాలి, స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్. ఇవి చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు. ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ శకలాలు. ఉల్కలు మీటిరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు, స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్. ఇది గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న రాళ్ళు అనేది పైన కూడా మనకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు, స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్. ఇక్కడ స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్, వాటిని ఉల్కలు మీటిరాయిడ్స్ అంటారు. ఇక్కడ స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ గ్రహ శకలాలు. తోక చుక్క కోమెట్స్ అనగా తల, తోకతో కనిపించే వస్తువు. తోక చుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి. హేలీ తోకచుక్క చివరగా ఏ సంవత్సరం కనిపించింది? 1986వ సంవత్సరం. హేలీ తోకచుక్క మరల ఏ సంవత్సరం కనిపిస్తుంది? 2061వ సంవత్సరం. గెలాక్సీ లేదా పాలపుంత లేదా ఆకాశ గంగ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం లేదా అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం మాత్రమే. ప్రాచీన భారతదేశంలో గెలాక్సీని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందుకే దీనిని ఆకాశ గంగ అని పిలుస్తారు. విశ్వం అనగా కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తున్నప్పటికీ పరిమిత వేడిని మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం శుక్రుడు. సూర్యుడికి 3వ సమీప గ్రహం భూమి. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి, పొడిగింపబడిన వృత్తాకార కక్షలో. గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి.
అంగారకుడు, బృహస్పతి. మార్స్, జూపిటర్ అని కూడా అంటారు వీటిని, లేదా అంగారకుడు, గురుడు అని కూడా అంటారు. క్రింది వాటిని జతపరచుము. నీలిగ్రహం భూమి. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. సూర్యుని నుంచి 4వ గ్రహం అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. చంద్రునికి సంబంధించి అదనపు సమాచారం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ భూమికి సంబంధించి పెరీజీ, అపోజీ అనే 2 స్థానాలను కలిగిస్తుంది. పెరీజీ అనగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ భూమికి అతి దగ్గరగా ఉండే బిందువు. అపోజీ అనగా చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే బిందువు. గ్రహాలకు సంబంధించిన అదనపు సమాచారం. మెర్క్యూరీ బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఫాస్టెస్ట్ రివాల్టింగ్ ప్లానెట్, అతి చిన్న గ్రహం. వీనస్ శుక్రుడు ప్రకాశవంతమైన గ్రహం, అత్యంత వేడి గ్రహం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు శుక్రుణ్ణి. అత్యంత పగటి కాలం గల గ్రహం. మార్స్ అంగారకుడు, రెడ్ ప్లానెట్. జూపిటర్ బృహస్పతి ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం. 79 ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే ఇది 2వ ఉపగ్రహం. ఎక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి 2వ ఉపగ్రహం. 79 ఉపగ్రహాలు ఉండేటటువంటిది జూపిటర్. శాటర్న్ శని రింగ్స్ ఎక్కువ ఉండే గ్రహం, అత్యంత సాంద్రత గల గ్రహం. శాటర్న్ రింగ్స్ ఎక్కువ ఉండే గ్రహం, అత్యంత సాంద్రత గల గ్రహం. యురేనస్ ఇంద్రుడు ఆకుపచ్చ గ్రహం, గ్రీన్ ప్లానెట్. నెప్ట్యూన్ వరుణుడు అత్యంత శీతల గ్రహం, డార్క్ ప్లానెట్, ఫార్దెస్ట్ ప్లానెట్. తూర్పు నుండి పడమరకు భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహాలు. వీనస్ శుక్రుడు, యురేనస్ ఇంద్రుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.